మనల్ని ఎవరైనా గన్తో షూట్ చేస్తే బుల్లెట్ తగిలిన వెంటనే ఏమవుతుందో తెలుసా? ఒక చిన్న రివాల్వర్ తో కాల్చినట్టు అయినా సరే గంటకు 2000 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. ఉన్న చిన్న ఆకారం ఇంకా అతి వేగం వల్ల మన శరీరానికి తగిలిన చోట చాలా ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. బుల్లెట్ ని కాల్చగానే ముందు బుల్లెట్ అనేది మన స్కిన్ నుంచి చీల్చుకుంటూ లోపలికి వెళ్తుంది. ఒకవేళ బుల్లెట్ కి ఎముకలు అడ్డు వస్తే ఎముకలు కూడా ఇరిగిపోతాయి. దీని తర్వాత మన బాడీ హోల్ ఏర్పడుతుంది. అక్కడి నుంచి రక్తం ఆగకుండా బయటికి ఫ్లో అవుతూనే ఉంటుంది. ఒకవేళ మీకు బుల్లెట్ తగిలితే ఈ పనులు అస్సలు చేయకండి. బ్లీడింగ్ ని ఆపడానికి వేళ్లను కానీ చేతులను కానీ ఉపయోగించకూడదు. బుల్లెట్ ని బయటికి తీయడానికి అస్సలు ప్రయత్నించకండి. ఎందుకంటే బుల్లెట్ ని బయటికి తీస్తే బ్లీడింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. బుల్లెట్ లోపడున్నా సరే కొన్ని సంవత్సరాల వరకు మనం జీవించే ఉంటాం. ఇంకా గ్లూ లాంటి పదార్థాలతో బుల్లెట్ ఉన్న చోట అస్సలు క్లోజ్ చేయకండి. బుల్లెట్ తాకిన 10 మందిలో 9 మంది ఎక్కువగా బ్లడ్ బ్లీడింగ్ వల్లనే చనిపోతూ ఉంటారు. ఒక క్లాత్ ని తీసుకొని బుల్లెట్ తగిలిన చోట బ్లీడింగ్ రాకుండా ఆపొచ్చు.